చూడండి ఈ వీడియోలో నార్మల్ కాటన్ శారీలో కట్ చేసిన స్ట్రైట్ క్లాత్ తో నార్మల్ పైపింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే దానికోసం 1 ఇంచ్ ఎడల్పు ఉన్న క్లాత్ అనేది తీసుకొని వన్ సైడ్ ఇలా ఒక 1/2 ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నాను. మనకి ఖర్చు అనేది ఎక్కువ లేకుండా 1 ఇంచ్ క్లాత్ తీసుకుంటే సరిపోతుందండి. చూడండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కాజా పట్టీ వైపు నుంచి ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది ఖర్చు కోసం లోపలికి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకుంటూ రావాలి. నెక్ చుట్టూ ఒకే వెడల్పుతో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు మనము షోల్డర్స్ జాయింట్ చేసుకుంటాం కదా, ఆ జాయింట్ అనేది బ్యాక్ పార్ట్ వైపు వచ్చేలాగా పెట్టి నెక్ చుట్టూ కుట్టు వేసుకుంటూ రావాలి. ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ చేసుకోకుండా కుట్టుకుంటూ రావాలి. మర్చిపోకుండా షోల్డర్ జాయింట్ అనేది బ్యాక్ పార్ట్ వైపు వచ్చేలాగా మాత్రమే పెట్టి స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని ఖర్చు కోసం లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలండి. ఇలా కట్స్ ఇచ్చుకోవడం వల్ల పైపింగ్ అనేది నీట్గా వస్తుంది షేప్కి. చూడండి మనకి ఎంత సన్నగా కావాలో అంత సన్నగా ఆ ఖర్చు క్లాత్ అనేది ఈ పైపింగ్ క్లాత్ లోపలికి ఫోల్డింగ్ చేసుకొని కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇలా కుట్టుకునేటప్పుడు కుట్టు అనేది మన బ్లౌజ్ పీస్ పైన కానీ పైపింగ్ పైన కానీ పడకుండా మధ్యలోనే కుట్టుకుంటూ రావాలండి. కస్టమర్స్ అందరూ కూడా థ్రెడ్ పైపింగే చేసుకోరు కదా, కొంతమంది ఇలాంటి పైపింగ్ కూడా అడుగుతారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి బ్లౌజ్లు అనేటివి ఎక్కువ వస్తాయండి కస్టమర్స్ దగ్గర నుంచి. మనం అందరికీ థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసామంటే డబ్బులు ఎక్కువ అనేసి కుట్టుకోరు. నార్మల్ బ్లౌజులకి ఇలా సింపుల్గా కూడా కుట్టి ఇవ్వచ్చండి. మనము ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా థ్రెడ్ పైపింగ్ లాగా కూడా కుట్టుకోవచ్చు. కస్టమర్ అయితే నన్ను కొంచెం లావుగానే పైపింగ్ అనేది పెట్టమన్నారండి. చూడండి ఎక్స్ట్రా ఖర్చు అనేది ఎక్కువ లేకుండా చూసుకోవాలి. మనము థ్రెడ్ పైపింగ్ అయితే డబుల్ స్టిచ్ వేసుకుంటాం కదా, కానీ దీనికి అలా వేసుకుంటే బాగుండదు కాబట్టి వెనక వైపు ఖర్చు అనేది ఎక్కువ లేకుండా చూసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.